తిరుమలలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతుంది. వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోతున్నాయి. కంపార్ట్మెంట్ వెలుపల కిలోమీటర్ల మేర భక్తుల క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. వైకుంఠం కాంప్లెక్స్ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉంటున్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. 300 టోకెన్ ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. శనివారం స్వామివారిని 92,010 మంది భక్తులు దర్శించుకోగా రికార్డు స్థాయిలో 52,346 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు సమకూరింది. భక్తులకు స్వామివారి ప్రసాదంగా 4.43 లక్షల లడ్డూలను విక్రయించారు. వెంగమాంబ అన్నదాత సత్రం సహా కొండపై పలు ప్రాంతాల్లో 2.85 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రద్దీ భారీగా ఉన్న నేపథ్యంలో తిరుమలకు వచ్చేవారు తమ ప్రయాణాలను ఆచితూచి ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. డాక్టర్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. తిరుమలలో భక్తుల రద్దీ అయితే మాత్రం కొనసాగుతోంది. ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు మంత్ ఎండింగ్, మరోవైపు కూడా స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ కావడం దగ్గర పడడంతో ఒక స్టూడెంట్స్ కానీ ఒక పిల్లల తల్లిదండ్రులు కూడా ఉద్యోగులు కూడా అంతా కూడా తిరుమలకి అయితే చేకట్టారు. దీంతో భారీగా కూడా తిరుమలకి భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. దీంతో పాటుగా ఇప్పుడు వరకు చూసుకుంటే మాత్రం అన్ని కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయేసి బయట నారాయణగిరి పార్కులో నుంచి రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు అయితే మాత్రం ప్రస్తుతానికి క్యూ లైన్ అయితే కొనసాగుతోంది. సో ఈ రోజు ఉదయం 8 గంటల పై నుంచి వచ్చినటువంటి భక్తులంతా అందరికీ కూడా 15 నుంచి 18 గంటల సమయం అయితే పడుతుంది అనేసి అయితే మాత్రం టీటీడీ అయితే చెప్పింది. సో దీన్ని బట్టి గత వారం రోజులుగా నుంచి వస్తున్నటువంటి యొక్క భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా వారి యొక్క దర్శనాన్ని కానీ తిరుమలకు వచ్చేటువంటి ఒక ప్రయాణాన్ని కూడా వాళ్ళు మార్పు చేసుకోవాలి అనేసి కూడా టీటీడీ అయితే కోరుతా ఉంది. మరోవైపు నిన్న ఒక్కరోజు చూసుకుంటేనే నిన్న ఒక్కరోజే 92,010 మంది స్వామివారిని అయితే దర్శించుకున్నారు. ఇది రికార్డు స్థాయిలో కూడా స్వామివారిని దర్శించుకోవడం అనేది అయితే మాత్రం నెలకొంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే 80,000 మార్కు దాటితే అది రికార్డుగా కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. కొత్తగా ఏఐ టెక్నాలజీని తీసుకురావడం, ఏ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భక్తులకి ఎంతసేపట్లో దర్శనం అవుతుందని ముందుగానే తెలియజేయడంతో ఎక్కువసేపు వేచి ఉండకుండా భక్తులకు అందరికీ కూడా సౌకర్యవంతంగా కూడా దర్శనం చేయించే విధంగా ఏఐ అయితే పనిచేస్తుంది. సో ఒక ఏఐ ఇంటెలిజెంట్ తో పాటుగా ఒక టీటీడీ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త సదుపాయం అయితే మాత్రం దీంతోనే ఒక 90,000 మార్కును కూడా దాటి 1,00,000 దగ్గరకు కూడా వెళ్లేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీంతో పాటుగానే వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యవంతంగా దర్శనం అయితే కలిగే విధంగా కూడా చేస్తున్నారనేసి అయితే టీటీడీ అయితే చెప్తా ఉంది. మరోవైపు రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది గణనీయంగా కూడా భక్తుల రద్దీ పెరగడంతో తలనీలాలు సమర్పించేటువంటి భక్తులు కూడా పెరిగారు. గతంలో చూసుకుంటే 10 లక్షల వరకు ఉంటే ఈ ఏడాది అయితే మాత్రం 12,48,000 మంది తలనీలాలు కూడా సమర్పించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ వారం చూసుకుంటే మాత్రం ఈ వారం మొత్తం అంతా కూడా భక్తుల రద్దీతో తిరుమల పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది రోజుల్లో స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి, కాలేజెస్ కూడా రీఓపెన్ కావడంతో కూడా తిరుమలకి వచ్చి తన మొక్కులు చెల్లించుకోవడానికి అయితే మాత్రం ఎక్కువగా కూడా క్యూ కడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీన్ని బట్టి కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకి ఒక ఏఐ ఇంటెలిజెంట్ తో పాటుగా ఎంత సమయం పడుతుందని ముందుగానే తెలియజెప్తుండడంతో దీన్ని బట్టి వారికి ఒక దర్శన టైమింగ్ కూడా ముందుగానే తెలియజేస్తా ఉన్నారు. మరోవైపు రీఎంట్రీ సదుపాయం కూడా కలిగించడంతో కంపార్ట్మెంట్ లో ఉండేటువంటి భక్తులకి మళ్ళీ రీఎంట్రీ సదుపాయం కూడా కలగడంతో దీంతో పాటుగా వాళ్ళ యొక్క దర్శనానికి కూడా అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మిక ప్రాంతాలను కూడా చూడడానికి వీలుగా ఉండేలాగా టీటీడీ అయితే ఏర్పాట్లు అయితే చేస్తా ఉంది. ఇక తిరుమలకు వచ్చేటువంటి వారంతా కూడా స్వామివారి ప్రసాదాన్ని అంటే లడ్డుని కొనుగోలు చేయడానికి అయితే ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. అటువంటి వారిలో కూడా నిన్న ఒక్కరోజే 4,43,00,000 లడ్డు
లడ్డులు అయితే మాత్రం కొనుగోలు చేసినట్టుగా టీటీడీ అయితే తెలిపింది. ఇక ఈ వారం మొత్తం అన్ని చూసుకుంటే దాదాపుగా యొక్క లడ్డులు గాని, అలాగే అన్నప్రసాదాలు గాని, ఇంకా భక్తులకి ఉంచినటువంటి చిన్న సమస్యలకి వాళ్ళ ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా దాదాపుగా లక్షల్లోనే ఉంది అనేసి కూడా టీటీడీ అయితే చెప్తా ఉంది. ఈ యొక్క వారాంతరపు సెలవులు, వేసవి సెలవుల నేపథ్యంలో ఈ యొక్క మంత్ ఎండ్ కావడంతో కూడా తిరుమలకి అయితే రావడంతో వారి యొక్క రద్దీని బట్టి కూడా టీటీడీ ఎప్పటికప్పుడు వారి అంచనాలను కూడా తీసుకుంటూ సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు, అలాగే మొబైల్ కోర్ట్ గాని, ఈ యొక్క ఫుడ్ కోర్ట్ కి సంబంధించి కూడా మొబైల్ కోర్టు అక్కడికే అందిస్తూ కూడా ఉండేటువంటి ప్రయత్నాలు అయితే కూడా చేస్తా ఉంది. ఇక వెంగమాంబ అన్నదాన సత్రం సంబంధించి కూడా నిరంతరాయంగా కూడా వాళ్ళకి అన్నప్రసాదాలు అందించే విధంగా టీటీడీ కూడా చర్యలు అయితే తీసుకునే నేపథ్యంలో రద్దీని అనుగుణంగా కూడా వారికి ఎప్పటికప్పుడు కూడా ఒక మార్పులు చేస్తూ వస్తాను అనేసి కూడా టీటీడీ అయితే చెప్తాంది. దీంతో ఈ యొక్క వారానికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఎక్కువగా నిన్న 92,000 మంది మార్క్ అయితే దాటడం, ఇంకా రానున్నటువంటి రోజుల్లో కూడా ఇదే రద్దీ కూడా కొనసాగుతుందనేసి అయితే టీటీడీ చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం 15 నుంచి 18 గంటల సమయం అయితే పడుతుంది. శిలాతోరణం వరకు ఇప్పుడు ఎంటర్ అయ్యేటువంటి భక్తులకు అందరికీ కూడా వారికి ముందుగానే ఆ ఒక సమయాన్ని కూడా ముందుగానే చెప్పేసే విధంగా కూడా టీటీడీ అయితే ఒక ఏఐ ఇంటెలిజెన్స్ లో కూడా ఒక బోర్డింగ్ లో కూడా ఏర్పాటు చేసి బ్రాడ్కాస్టింగ్ లో కూడా తెలియజేసేటువంటి పరిస్థితి అయితే తీసుకురావడంతో భక్తులకి తమ దర్శనానికి ముందుగానే తెలిసిపోవడంతో వాళ్ళకి ఉన్నటువంటి ప్లానింగ్ అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనేసి కూడా తెలుస్తా ఉంది. దీంతో ఇప్పటికే కొండపైన ఉన్నటువంటి పలు ప్రాంతాలు అయితే మాత్రం లక్షల మంది భక్తులతో అయితే నిండిపోయినాయి. ఇక వసతి సదుపాయాల గురించి కూడా టీటీడీ వారికి అంటే గదులు దొరకనటువంటి భక్తులంతా కూడా PS3, PS4 వంటి గెస్ట్ హౌస్ ను కూడా వాడుకోవాలనేసి అయితే మాత్రం వారికి ఒక బ్రాడ్కాస్టింగ్ లో కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది. ఇక ఎక్కువగా కూడా తిరుమల పరిసర ప్రాంతాల్లో తిరగడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తా ఉంటారు. వారి కోసం ఒక ఉచిత బస్సులను కూడా ఒక రోజుకి 300 నుంచి 380 ట్రిప్పులు వేసే విధంగా కూడా ప్రణాళికలు కూడా చేసిందనేసి అయితే మాత్రం తెలుస్తుంది. సో దీని అంతటికీ కూడా వచ్చేటువంటి భక్తులకి అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ తీసుకునేటువంటి ఒక నిర్ణయాలతో 90,000 మంది మార్కు దాటినా లక్షకి దగ్గరలో వచ్చేటువంటి భక్తులకు కూడా దర్శనం చేపించి వాళ్ళకి సంతృప్తికరంగా కూడా దర్శనం చేసి పంపించే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందనేసి అయితే మాత్రం తెలియజేస్తుంది. థాంక్స్ నరేష్.